హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే కొంచెం పర్వాలేదు. బిట్కాయిన్ రైజ్ అయ్యింది. ఎందుకంటే నిన్న చూసారంటే డౌన్ $78,000 వరకు కిందకి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న టైంకి $85,000, $86,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ మార్చ్ 1 మనకి. కనుక కొంచెం ఇంకా తొందరపడి ఏం బయింగ్ చేయబాకండి. ఇంకా రెస్ట్ ఫ్యాక్టర్ అయితే ఉంది. ఈ అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ గారి టారిఫ్ వార్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. దాని గురించి డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. కొంచెం వెయిట్ చేయండి. 4వ తారీఖు వరకు, మార్చి 4వ తారీఖు వరకు వెయిట్ చేయండి. తొందరపడి ఏం బయింగ్ చేయబాకండి. ఎందుకంటే ఇంకా టోటల్గా రిస్క్ ఫ్యాక్టర్ అయితే పోయిందని నేను చెప్పను. ఎనీ టైం డిప్ అవ్వచ్చు, కిందకి రావచ్చు మార్కెట్. ఒకవేళ మళ్ళీ బిట్కాయిన్ కానీ $78,000 బ్రేక్ చేసిందంటే కిందకి $72,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. కనుక ఇప్పుడు చూసుకుని కొంచెం ఏమన్నా డిప్స్లో రిస్క్ తీసుకుని పర్వాలేదు అనుకుంటే బయింగ్ చేసుకోండి. మంచి కాయిన్స్, స్టేబుల్ కాయిన్స్ చూసి బై చేసుకోండి. తొందరపడద్దు, వెయిట్ చేసి చూసుకొని బై చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన క్రిప్టో కరెన్సీలో రెగ్యులేటరీ బాడీ వచ్చి కొంచెం స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ అమెరికాలో బాగా స్ట్రింజెంట్గా ఏమీ లూప్ హోల్స్ ఇవ్వకుండా, ఈ హ్యాకింగ్ జరుగుతుంది కదా, ఈ హ్యాకింగ్ అటువంటివి జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చూస్తున్నారు. కనుక కొంచెం రూల్స్, రెగ్యులేషన్స్ బాగా గట్టిగా ఉండేటట్టు ఉంటున్నాయి. దాని తర్వాత మెమీ కాయిన్లో ఒక న్యూస్ ఉంది. అదేంటంటే మెమీ కాయిన్స్ ఇక్కడ వీడు చెప్తుంది, అమెరికాలో మెమీ కాయిన్స్ అనేవి, మెమీ కాయిన్స్ అంటే అన్నీ చూసుకోండి, షిబాయిను కూడా ఇంక్లూడింగ్ మెమీ కాయినే. కానీ మెమీ కాయిన్స్ వల్ల ఫ్యూచర్లో ఏం ప్రయోజనం ఉండదు. వాటి వల్ల అవి ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి, సరదాకి కలెక్ట్ చేసి పెట్టుకోవటం తప్ప అవి ఓహోని ఏం పెరిగిపోవు. ఊరికే షార్ట్ టర్మ్లో కొంచెం అట్లా పెంచుతూ ఉంటారు, పైకి వెళ్తుంది తప్ప లాంగ్ టర్మ్లో మీకు ఎక్కడికో వెళ్ళిపోద్దని ఎదురు చూడబాకండి. మెమీ కాయిన్స్ అంతా కూడా ఎక్కువ ఇక్కడ రెగ్యులేషన్లో, ఇక్కడ అమెరికాలో రెగ్యులేట్ చేసేటప్పుడు ఎక్కువ మెమీ కాయిన్స్ని చేయకపోవచ్చు అంటున్నారు. ఓన్లీ స్టేబుల్ కాయిన్స్ ఒక 200 కాయిన్స్ వరకే రెగ్యులేట్ చేస్తూ ఉంటున్నారు. నిన్న శుక్రవారం కూడా ఇక్కడ సెనేట్లో ఒక లేడీ, ఒక ఆవిడ ఉంది సెనేటరు. ఆవిడ మాట్లాడుతూ బిట్కాయిన్ రిజర్వ్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి, అమెరికాలో ఇమ్మీడియట్గా రిజర్వ్ చేసి బిట్కాయిన్ రిజర్వ్లో కొని పెట్టండి అంటున్నారు. చూడాలి మరి ఫ్యూచర్. అయితే ప్రస్తుతం అయితే బాగానే ఉంది మార్కెట్. కొంచెం పాజిటివ్ గ్రీన్ జోన్లోకి వచ్చింది. మరీ వర్స్ట్ కాకుండా కొంచెం బెటర్గా ఉంది. దాన్ని అనుకుని ఓహోని అనుకోపాకండి, కొంచెం వెయిట్ చేయండి, చూడండి. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు మన పిఐ కాయిన్లో ఒక మంచి న్యూస్ ఉంది. అది ఇప్పుడు పెడతాను, క్లిప్పింగ్ చూడండి. పిఐ కాయిన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ప్రస్తుతం $2 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు అంతా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏప్రిల్ ఎండ్కి వచ్చేటప్పటికి $5 వరకు వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు. మరి చూసుకోండి, ఈ ఎండ్కి వచ్చేటప్పటికి $10 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది పిఐ కాయిన్. కనుక చూసుకోండి అంటున్నారు. అదొక న్యూస్. ఇంకో న్యూస్ ఏంటంటే, మన ప్రెసిడెంట్ ట్రంప్ గారి టారిఫ్ వారు ఇంటెన్సిఫై అయింది. మెక్సికో, కెనడా మీద మళ్ళీ విధించాడు. దానివల్లే మనం ఇప్పుడు ప్రాబ్లం అయితే డైరెక్ట్గా చెప్తున్నాను, ఈ టారిఫ్స్ వల్లే మనం ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తాం. డెఫినెట్గా టారిఫ్స్ వల్ల ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ స్ట్రగుల్ అవుతాయి. కొంచెం చూసుకోండి. ఎందుకంటే మొన్న మన షేర్ మార్కెట్ చూసారంటే
దగ్గరగా 400 ఇండియన్ షేర్ మార్కెట్ చూసారంటే 500 పాయింట్లు నిఫ్టీ పడిపోయింది, బాగా క్రాష్ అయిపోయింది. కనుక చూసుకుని కేర్ఫుల్గా ఉండండి. మన క్రిప్టో కరెన్సీలో ఇంకో న్యూస్ ఏంటంటే ఎక్స్ఆర్పి రిపుల్ మీద ఆల్మోస్ట్ అన్ని కేసులు క్లోజ్ అయిపోయినట్టే. కనుక ఫ్యూచర్లో బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎక్స్ఆర్పిలో ఒక క్లిప్పింగ్ పెడతాను. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తుంది దగ్గరగా $300 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్ఆర్పి. మరి చూడండి, చూసుకుని ఇప్పుడైతే ప్రస్తుతం మన ఇండియన్ మనీలో 200 దగ్గర ట్రేడ్ అవుతుంది. చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. మీకు లైక్ చేస్తే ఖచ్చితంగా ఎక్స్ఆర్పి ఒకటి బై చేసుకోవచ్చు. దాని తర్వాత అలాగే సొలానా ఒకటి ఇంకా లోనే ఉంది. సొలానా ఒకటి 12,000 దగ్గర ఉంది. చూడండి, ఏమన్నా రిస్క్ తీసుకుని కొంచెం ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై చేసుకోండి. మొత్తం ఒకటే దాంట్లో పెట్టబాకండి, చూసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మెమీ కాయిన్స్కి వచ్చేటప్పటికి వీలుంటే మెమీ కాయిన్స్లోంచి తీసేసి మనీని షిఫ్ట్ చేసి మిగతా ఆల్ట్ కాయిన్స్ కూడా కొంచెం లోలో ఉన్నాయి కనుక క్యాష్ చేతితో పెట్టుకుని పెద్ద కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. అందుకని మెమీ కాయిన్స్ని మన షిబాయిను కూడా ఓహోని పెరిగేటట్టు కనబడట్లేదు. కనుక ఇప్పుడు స్టేబుల్ కాయిన్స్, మంచి కాయిన్స్కి టైం కనుక చూసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అని నా పర్సనల్ ఒపీనియను. నేను షిబా గురించి చెప్పట్లేదని కాదు, ఇక్కడ ఉన్న న్యూస్ చెప్తున్నాను. అది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాయిన్స్ తప్ప వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు అని క్లియర్గా కొండ బద్దలు కొట్టి చెప్పేశారు. ఉన్న ఫ్యాక్ట్ మీకు చెప్తున్నాను, ఇది జరుగుతున్నది. అందుకని మీకు ఈ న్యూస్ చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో పొద్దున 7 అయింది. ఇప్పుడు ఈ మార్నింగ్ లేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొంచెం బెటర్ అయిన తర్వాత మార్కెట్లో ఎంట్రీస్ తీసుకోండి. ఎందుకంటే ఇవాళ శనివారం, ఆదివారం పెద్దగా ఏమీ మూమెంట్ ఉండదు. నిన్న శుక్రవారం నాడు బిట్కాయిన్ ఈటీఎఫ్, ఇథీరియం ఈటీఎఫ్లో బాగా సెల్ ఆఫ్ అయిపోయింది, బాగా విత్డ్రా చేసేసారు మనీ. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ కూడా చూసారంటే $2.85 trillion వచ్చింది. కొంచెం నిన్నటి మీద ఒక $10 trillion పెరిగింది. అదో మంచి న్యూస్, పాజిటివ్ న్యూస్. పెరుగుతుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రాయల్ అనేవి బాగున్నాయి. కనుక దాని CoinDCX ఎక్స్చేంజ్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇప్పుడు నాతో చాట్ చేయాలన్నా, కాంటాక్ట్ చేయాలన్నా, ఏదైనా డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవాలంటే నన్ను ఫాలో అవ్వాల్సింది ఇన్స్టాగ్రామ్లో శిబా MVR కుమార్ అని కింద ఉంటుంది, చూసుకోండి. శిబా MVR కుమార్ అని ఫాలో చేశారంటే అక్కడ మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.